న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ కు IMF కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళం రాజ్నాథ్ సింగ్. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో కేటీఆర్. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది ఎంపీ అరంత్ ఫైర్. పారిశ్రామిక రంగం పునర్జీవనం చంద్రబాబు పాలనలోనే బీటీ నాయుడు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు కార్తీ. పాకిస్తాన్ కనుక భారత్లో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే ఉండేవారమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో బండిపోరా జిల్లా గూరెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. భారత్కు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ఏకాకిగా మారిందన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల మీద డైలాగుల వారు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. నరేంద్ర మోదీని గద్దె దింపే వరకు చనిపోనని ఖార్గే అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారణుంది. లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు బయటపెట్టాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి, వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కామ్. 2400 కిలోమీటర్లుండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరనెక్కకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇది స్కామ్ అని అన్నారు. కూల్చే పరిస్థితులు వస్తే ముందు కూల్చాల్సిన హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చినట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది అసలు నమామి గంగే ఏంది. 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబేంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద ఉంది. అసలు FTL అంటారు సార్, నాలా మీద ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో పారిశ్రామిక రంగం పునర్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టు పట్టుకుపోయన్నారు. జగన్ను కానీ వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే పారిపోయే పరిస్థితి జనంకి వచ్చిందన్నారు. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని, పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేదంతా చూశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ అంటే భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్లే కాదు, గత 5 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికి తెలుసు. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం. ఈయన ఉత్తుత్తి అన్ని మీట్లు పెట్టడం, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం, ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్ని చేశాడు. దాని ఫలితంగా ఈ రోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత అయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నో స్కాములు, అవినీతి బట్టబయలు చేశారని అన్నారు. కాంగ్రెస్కు హైదరాబాద్లో సీట్లు రాలేదు, ఆ పార్టీ ఎమ్మెల్యేకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇవాళ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాళ్ళకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టి వాళ్ళని గద్దె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించారు. ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎవరిల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు. తుర్కోళ్లకో న్యాయం, తెలుగు. తిరుమల లడ్డు వివాదంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై మాజీ మంత్రి రోజా స్పందించారు. తమ అధినేత జగన్ను టార్గెట్ చేయాలని చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ వివాదంపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశివ్వాలని కోరారు. చంద్రబాబు పరిధిలోని సీట్ దీనిని విచారణ జరిపితే నిజాలు బయటకు రావని అభిప్రాయపడ్డారు. దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనం అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈ రోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్ధరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసుని విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. చెంచల్గూడ జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం.
సత్యం సుందరం చిత్ర బృందంతో కలిసి ప్రముఖ నటుడు కార్తీ విజయవాడలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా సత్యం సుందరం అని కార్తీ తెలిపారు. కుటుంబ బంధాలను గుర్తు చేస్తూ చిత్రంలో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడకు రావడం, దుర్గమ్మను దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమాలాగా ఉంది అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్, ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు, బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ బాబాతి అని ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. ప్రముఖ తమిళ నటుడు కార్తీ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన సత్యం సుందరం చిత్ర ప్రచారంలో భాగంగా కార్తీ విజయవాడ వచ్చారు. చిత్ర బృందంతో కలిసి ఇంద్రకీలాద్రి వచ్చిన కార్తీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. 2013లో ఒకసారి దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చానని కార్తీ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కనకదుర్గమ్మ సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సత్యం సుందరం చిత్రం మంచి ఆదరణ పొందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. చూడడానికి సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 years మళ్ళీ వస్తున్నాం. సో హ్యాపీ. సత్యం సుందరం సినిమా ఇప్పుడు సాటర్డే రిలీజ్ అయింది. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీస్ దేర్ ఎంజాయింగ్ అ లాట్. ఈరోజు మార్నింగ్ కూడా నాగార్జున గారు ట్వీట్ చేశారు సినిమా చూసి. సో వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికీ, అమ్మకి. ఆ తర్వాత అందరూ బాగుండాలి. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడి షుడ్ బి ప్రాస్పరస్. అదే నా ప్రేయర్. నా కోసం మాత్రం కాదు, ఎప్పుడు నన్ను ప్రే చేస్తుంది అందరి కోసం. వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ అండి. ఇప్పుడే రిలీజ్ అయింది, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు లేదండి, బట్ నెక్స్ట్ ఖైదీ 2 ఉంది, సర్దార్ 2 ఉంది. పొలిటికల్ సినిమా ఇప్పుడు ఏం లేదు, తర్వాత చేస్తాను. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఆందోళన పాల్గొన్న సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు. పాక్కు ఐఎంఎఫ్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళం, రాజ్నాథ్ సింగ్. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో, కేజీఆర్. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది, ఎంపీ అరంత్ ఫైర్. పారిశ్రామిక రంగం పునర్జీవనం చంద్రబాబు పాలనలోనే, బీటీ నాయుడు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు కార్తీ. ఇవి బులెటిన్ విశేషాలు.